హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి మీరు క్యాప్కట్ని విండోస్కి కానీ మ్యాక్కి కానివ్వండి, ఆండ్రాయిడ్ ఫోన్కి కానివ్వండి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ వీడియోలో మీకు మొత్తం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికి ఎటువంటి VPN అవసరం లేదు అండ్ దట్టు ప్రో వర్షన్ని మీరు ఈజీగా అండ్ ఫ్రీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ వన్ క్లిక్తో అయితే మీరు ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు మొత్తం నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ అన్ని 3 డివైస్లో చూపిస్తాను. మీకు నేను మ్యాక్లో చూపిస్తాను అండ్ ఆండ్రాయిడ్ ఫోన్లో చూపిస్తాను, యాజ్ వెల్ యాజ్ మీకు విండోస్లో కూడా చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ డివైస్ ఏదో కూడా కింద నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, ఇన్స్టాలేషన్లో ఏమైనా స్టెప్స్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. కమింగ్ టు ద ఫస్ట్, మనం మ్యాక్ ఓఎస్లో చూసుకున్నట్టయితే, సో ఇప్పుడు నేను మ్యాక్ ఓఎస్లో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా మ్యాక్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఏంటంటే మీరు జస్ట్ filesave.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను filesave.inకి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్లోనే CapCut ఫర్ మ్యాక్ ఓఎస్ అని కనిపిస్తుంది. లేదు అంటే ఇక్కడ మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ CapCut అని క్లిక్ చేశారనుకోండి, మనకి మొత్తం ఏమి డివైస్ సపోర్ట్ ఉన్న యాప్స్ అని ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి CapCut ఫర్ మ్యాక్, CapCut ఫర్ ఆండ్రాయిడ్ అండ్ CapCut ఫర్ విండోస్ అనేది కనిపిస్తున్నాయి. మొత్తం 3 అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఒకవేళ ఓల్డర్ వర్షన్స్ కావాలన్నా సరే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి 11.80 ఉంది. CapCut విండోస్కి మనకి ఓల్డర్ వర్షన్స్ ఉన్నాయి అండ్ మ్యాక్ వర్షన్స్ కూడా చాలా వర్షన్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏం చేశారంటే మీరు జస్ట్ లేటెస్ట్ వర్షన్స్ అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి లేటెస్ట్ 2025 కనిపిస్తుంది కదా. జస్ట్ దీని మీద ట్యాప్ చేయండి. మీరు దీని నేమ్ మీద ట్యాప్ చేసినా పర్లేదు, ఫోటో మీద ట్యాప్ చేసినా పర్లేదు. ఇలా మీరు ఒక పేజ్కి అయితే వస్తారనమాట. సో ఇలా మీరు కొంచెం కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మనకి క్లిక్ టు డౌన్లోడ్ ద ఫైల్ అని కనిపిస్తుంది కదా. జస్ట్ దీని మీద ట్యాప్ చేసేసుకోండి. ఒక 15 సెకండ్స్ అయితే వెయిట్ చేయమని అడుగుతుంది. వెయిట్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకి ఇలా ఒక డౌన్లోడ్ బటన్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ యాడ్స్ వస్తే క్లోజ్ చేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకో పేజ్కి వెళ్తారనమాట. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, డౌన్లోడ్ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ ఒక 15 సెకండ్స్ అయితే వెయిట్ చేయమని అడుగుతుంది. వెయిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు జస్ట్ డౌన్లోడ్ మీద ట్యాప్ చేశారనుకోండి, ఇలా మనకి డౌన్లోడ్ పేజ్ వస్తుంది. జస్ట్ దీని మీద ట్యాప్ చేసేసుకుంటే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను ఈ ఫైల్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దీన్ని నేను మళ్ళీ డౌన్లోడ్ చేయదలుచుకోవట్లేదు. జస్ట్ దీన్ని ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇలా క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు ఆ ఫైల్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ డౌన్లోడ్ ఫోల్డర్స్లో అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి CapCut DMG అని కనిపిస్తుంది. జస్ట్ దీని మీద డబల్ ట్యాప్ చేసేస్తున్నాను. డబల్ ట్యాప్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేస్తే మనకి మ్యాక్లో ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి CapCut అయితే వచ్చేసింది. జస్ట్ దీని మీద CapCut మీద క్లిక్ చేస్తున్నా మనకి యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెరిఫైయింగ్ CapCut అని కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ మీరు ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ అయితే మనకి జస్ట్ CapCut అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ ఎడిట్స్ కావాలన్నా సరే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎటువంటి సైన్ ఇన్ చేయాల్సిన పని ఉండదు. చూసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలంటే మనకి సైన్ ఇన్ అనేది వర్క్ అవ్వదు. ఏదైనా ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేసుకోవాలన్నా సరే ఈజీగా క్లిక్ చేసుకొని మీరు ఎడిటింగ్స్ అయితే అన్నీ ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే మీకు ఇక్కడ ఉండవు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి మ్యాక్ గురించి కనుక చూసుకున్నట్టయితే. నెక్స్ట్ ఇక మనం ఆండ్రాయిడ్ ఫోన్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు జస్ట్ ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఏదో ఓపెన్ చేయండి. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చరికి filesave.in అయితే సెర్చ్ చేయండి. సో ఇలా filesave.in సెర్చ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసిన పర్లేదు సరిపోతుంది. లేదంటే మీరు డైరెక్ట్ సెర్చ్ అనేది చేయొచ్చు. మొత్తం లాస్ట్లోకి వచ్చేసరికి మనకి సెర్చ్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేసినా పర్లేదు, లేదంటే మనకి హోమ్ స్క్రీన్లోనే కనిపిస్తుంటుంది CapCut అనేసి వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకున్నట్టు మనకి CapCut వీడియో ఎడిటర్ ఫర్ ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది. జస్ట్ దీని మీద ట్యాప్ చేసేసుకోండి. ఇలా ట్యాప్ చేసిన వెంటనే మనకు ఒక యాడ్ వస్తుంది. దీన్ని క్లోజ్ చేసేసుకోండి. ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి CapCut క్లిక్ టు డౌన్లోడ్ ద ఫైల్ అని కనిపిస్తుంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసుకోండి. వన్స్ ఇది 15 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని మీద ట్యాప్ చేసేసుకోండి. మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవాలన్నా సరే ఈజీగా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంటుంది. సో జస్ట్ ఇక్కడ నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి మళ్ళీ క్లిక్ టు డౌన్లోడ్ ద ఫైల్ అని కనిపిస్తుంటుంది. జస్ట్ ఒక 15 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒకవేళ మీకు మెయిల్ ఐడీస్ అడిగింది అనుకోండి, జస్ట్ దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో ఇది మనకి ఏంటంటే ఇంకొక ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్ డౌన్లోడ్ ఫైల్ వచ్చేసరికి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇలా మనకు వస్తుంది ఒక పేజ్. ఈ పేజ్లో వచ్చేసరికి మనకి డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేసేసుకోండి.
వన్స్ ఇలా క్లిక్ చేశారనుకోండి మనకి డౌన్లోడ్ అయ్యి అని కనిపిస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే ఆల్రెడీ నేను ఒక ఫైల్ డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్న కాబట్టి ఇది మనకి డౌన్లోడ్ అయ్యానని కనిపిస్తుంది. సో డౌన్లోడ్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను క్యాప్కట్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. జస్ట్ దీని మీద ట్యాప్ చేసేస్తే మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నా. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ అనేది చేస్తున్నారు అనుకోండి, మీకు ఎనేబుల్ అన్నోన్ సోర్సెస్ అని వస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్నోన్ సోర్సెస్ నుంచి వెళ్ళి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఒక టాగిల్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అది మీరు ఆన్ చేసుకున్నారంటే మనకి ఇలా క్యాప్కట్ అనేది ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ నేను ఓపెన్ మీద క్లిక్ చేసేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్యాప్కట్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు న్యూ ప్రాజెక్ట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫోటోస్ అయినా యాక్సెస్ చేయాలనుకుంటారని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ఈజీగా అయితే ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయడం వల్ల చేసుకోవచ్చు. కెమెరా అండ్ ఇంకా ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్యాప్కట్లో మీరు ఫోన్లో అయితే ఏమేమి ఎడిట్ చేయగలుగుతారో అవన్నీ అయితే ఇక్కడ మీకు ఈజీగా అయితే కనిపిస్తుంటుంది అనమాట. మీరు లాగిన్ చేయకుండా అయితే ఎంతసేపు అయినా సరే క్యాప్కట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి యాజ్ యూజువల్గా మీకు ఎలా అయితే నార్మల్ క్యాప్కట్ యాప్ అయితే యూజ్ అవుతుందో సేమ్ అదే విధంగా ఇక్కడ అన్నీ అయితే పనిచేస్తుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా మన క్యాండిడేట్ గురించి చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి మీకు ఏంటంటే ఇప్పుడు నేను విండోస్ గురించి చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం విండోస్ స్క్రీన్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, విండోస్ ఇప్పుడు మీకు ఇక్కడ విండోస్ ల్యాప్టాప్ పెడుతున్నాను అనమాట నేను కూడా. సో దీంట్లో కూడా సేమ్ మనకి ఫైల్ సేవ్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఇలా ఫైల్ సేవ్ డాట్ ఇన్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కూడా సేమ్ మీరు ఇక్కడ కావాలనుకుంటే సెర్చ్లో సెర్చ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే డైరెక్ట్గా కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు విండోస్ క్యాప్కట్ కనిపిస్తుంది అనమాట. క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్. జస్ట్ ఇక్కడ మీరు ట్యాప్ చేసేసుకోండి. ఇలా ఒక యాడ్ వస్తే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇలా మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే దాని యొక్క డిస్క్రిప్షన్ మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట. మీకు ఎంత ర్యామ్ కావాలి, ఎంత స్టోరేజ్ ఉండాలని మొత్తం ఇక్కడ ఏ వర్షన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ మీకు మొత్తం క్లియర్ అయితే కనిపిస్తుంటుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయటం డౌన్లోడ్ ద ఫైల్ అని ఉంది కదా, దాన్ని కొంచెం 15 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి డౌన్లోడ్ కనిపిస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇంకో 15 సెకండ్స్ అయితే వెయిట్ చేయమని అడుగుతుంది. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్కి రెడీ అవుతుంది అనమాట. సో ఇవన్నీ వచ్చేసరికి మీకు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫైల్స్ డాట్ ఇన్ నుంచి. అండ్ ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకేమైనా వేరే ఫైల్స్ ఏమైనా కావాలన్నా సరే మీరు ఈజీగా అయితే ఫైల్స్ డాట్ ఇన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటంటే ఇది ఫైల్ పాత్కి అయితే తీసుకెళ్తుంది. ఫైల్ చూసుకుంటే మనకి డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, మనకి గూగుల్ డ్రైవ్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. సో జస్ట్ ఇక్కడ మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేయగానే మనకి ఏంటంటే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వాటికి దీన్ని నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ క్యాప్కట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతున్నాను. హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్యాప్కట్ అనేది ఇక్కడ హోమ్ స్క్రీన్లో కనిపిస్తుంది. సో జస్ట్ దీన్ని డబల్ ట్యాప్ చేస్తున్నాను, ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్స్టాల్ నవ్ అని కనిపిస్తుంది. జస్ట్ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకి ఇన్స్టాలేషన్ అనేది 99% అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎటువంటి VPN వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ప్రతి ఒక్క డివైస్లో చూసుకున్నట్టయితే నేను ఎక్కడ ఎటువంటి VPN అయితే యూజ్ చేయలేదు. డైరెక్ట్ అయితే నేను ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 100% అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి స్టార్ట్ నవ్ అని కనిపిస్తుంది. జస్ట్ దాని మీద ట్యాప్ చేసేస్తున్నాను అనమాట. సో మనకి క్యాప్కట్ యాప్ అయితే ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇన్స్టాలేషన్ ఫైల్ అండ్ కింద చూసుకుంటే మనకి క్యాప్కట్ డైరెక్ట్ అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది అనమాట. చూసుకున్నట్టు ఇక్కడ మనకి చూసుకోవచ్చు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మనకి మొత్తం సెటప్ అనేది కంప్లీట్ చేసేస్తుంది అనమాట క్యాప్కట్ వచ్చేసరికి. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ కంప్యూటర్ కెన్ రన్ క్యాప్కట్ స్మూత్లీ, జస్ట్ కంటిన్యూ. ఇంతకుముందు మీరు చూసారు కదా ఫ్రెండ్స్ మనకి స్పెసిఫికేషన్స్ కొన్ని అయితే, సో ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే రన్ చేస్తుంది. సో టర్మ్స్ అండ్ సర్వీసెస్ అగ్రీ అండ్ కంటిన్యూ. గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ప్రొఫెషనల్ అండ్ AI పవర్డ్ వీడియో ఎడిటర్. డైరెక్ట్గా మీరు క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్గా ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా అయితే మీరు క్యాప్కట్ని అయితే 3 డివైస్లు అయితే ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి VPN అవసరం లేదు. ఈజీగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో కనుక ఇంకా దేంట్లో అయినా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. సో చూసారు కదా ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే 3 డివైస్లో మీకు పర్ఫెక్ట్ అండ్ క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను.
మీరు ఖచ్చితంగా అయితే ఫైల్స్ డాట్ నుంచి అయితే మీకు కావాల్సిన యాప్స్ అన్నిటిని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా యాప్ మీకు వర్క్ అవ్వకపోయినా సరే, ఏదైనా అయినా సరే, మీకు ఏదైనా క్రాష్ అవుతున్నా సరే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నేను దాంతోపాటుగా లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో చూసుకున్నట్టయితే ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు అందరికి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏదైనా నచ్చకున్నా సరే మీరు కింద కామెంట్స్లో ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ డిస్లైక్ చేయడం అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.